ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు రోస్టర్ పాయింట్ విధానాన్ని సవరించాలని కోరుతూ హైదరాబాద్లోని అశోక్ నగర్ స్టడీ సెంటర్ల వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు. జీవో 77 ప్రకారం రోస్టర్ను సరిచేసి న్యాయం చేయాలంటూ అభ్యర్థులు రోడ్డెక్కారు. గ్రూప్ 2 పరీక్షలో రోస్టర్ విధానంలో మార్పులు చేసే వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించరాదంటూ అభ్యర్థులు ఆందోళన మరింత ఉధృతం చేశారు. ఏపీ నిరుద్యోగ అభ్యర్థులందరూ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో రోస్టర్ విధానంలో మార్పులు చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యలను పరిష్కరించిన పక్షంలో రాబోయే ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని పలువురు గ్రూప్ 2 అభ్యర్థులు స్పష్టం చేశారు. 91,000 మంది అభ్యర్థులు తమ జీవితాలను తాకట్టు పెట్టి పరీక్షకు సిద్ధమవుతున్నారని వారు తెలిపారు. మరోవైపు 2 రోజుల్లో పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రోస్టర్ విధానంలోని లోపాలను సరిచేయకపోతే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము పరీక్షలను వాయిదా వేయమని కోరటం లేదని, కేవలం రోస్టర్లోని లోపాలను సరిచేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నామన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు పేర్కొన్నారు. జీవో నెంబర్ 77 ప్రకారం రోస్టర్ను సరిచేసి ప్రతిభావంతులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు విన్నవించారు. ప్రిపేర్ అయ్యి దాన్ని అటెంప్ట్ చేస్తాం. కానీ ఇప్పుడున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ లో మాకు ఉద్యోగ భద్రత లేదు. ఎగ్జామ్ అయిన తర్వాత సరి చేస్తాం రోస్టర్ అంటున్నారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ వరకు సరి చేయండి రోస్టర్. మెయిన్స్ తర్వాత సెలక్షన్ లిస్ట్ లో ఎలా సరి చేస్తారో తెలియదు. అప్పుడు 2 వర్గాలు ఏర్పడతాయి, బాగా రాసిన అభ్యర్థులు, బాగా రాయని అభ్యర్థులు. అప్పుడు అందరూ నష్టపోతాం. అదేదో ఇంకో 10 రోజుల తర్వాత మీరు రోస్టర్ ని కోర్టుకి సబ్మిట్ చేస్తామన్నారు కదా, ఆ 10 రోజులు ఈ 10 రోజులు టైం తీసుకొని ఇప్పుడు సరి చేసి సబ్మిట్ చేసి 10 రోజుల తర్వాత ఎగ్జామ్ పెట్టండి. మేము ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని అడగట్లేదు, మీరు రోస్టర్ క్లియర్ చేసి పారదర్శకంగా ఎగ్జామ్ పెట్టండి అన్నాం. మీరు ఇలాగే